మొదలవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా రైతు బిడ్డ అని చెప్పుకుంటారు. మరి ముఖ్యమంత్రి గారికి బహుశా రైతుకి పెట్టుబడి సాయం ఎప్పుడు అవసరం ఉంటుందో తెలుసు కావచ్చు. తెలిస్తే మరి వెంటనే డబ్బులు వారికి సమకూర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కదా. మరి ఇప్పటి వరకు మీరు ఇస్తారన్నటువంటి రైతు భరోసా స్కీమ్ని ఎందుకు మొదలు పెడతలేరు, ఎందుకు వారికి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతు భరోసా కింద మీరు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు అన్కండిషనల్ గా ఏ రోజైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్కండిషనల్ గా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి ఇవ్వాల్సినటువంటి మీరు ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను అందరికి ఇస్తున్నాను, అసలు ఎలాంటి కండిషన్ లేదు, అన్కండిషనల్ గా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఇస్తున్నా అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి రైతు భరోసాకు వచ్చేసరికి మీరు మళ్ళీ ఎందుకు తాత్పర్యం, ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీ మీద రైతులకు అనుమానాలు వస్తున్నాయి. ఏ కండిషన్ పెడతారో, ఏ రకంగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారో అని చెప్పేసి రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్న సమయంలో మరి ఇప్పటికీ అవసరానికి రైతు బంధు, రైతు భరోసా కింద మీరు ఇస్తారన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా మీరు దాటవేసే ప్రయత్నం శోచనీయం. వెంటనే ఈ నెలాఖరు లోపల రైతు భరోసా కింద ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి మీరు ఇస్తారన్నటువంటి డబ్బులు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.